మెగా ఫ్యామిలీతో మరో సినిమా తీయబోతున్నట్లు దర్శకుడు బాబీ వెల్లడించారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. చిన్న వెంకన్నను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బాబీ మాట్లాడుతూ ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని, వాల్తేరు వీరయ్య సినిమా విడుదలై 4 వారాలు గడిచినా కలెక్షన్స్ భారీగా వస్తున్నాయన్నారు. సినిమాని తెలుగు రాష్ట్రాలతో పాటు అబ్రాడ్లో కూడా ఉన్న తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారన్నారు. మెగాస్టార్ చిరంజీవితో సినిమా తీయడమే పెద్ద గిఫ్ట్గా భావిస్తున్నానని, సినిమా బృందం మొత్తం విజయోత్సవ ఆనందంలో ఉన్నామన్నారు. ఇక మెగా ఫ్యామిలీతో త్వరలో మరో సినిమా చేయనున్నామని తెలిపారు. निदधे दधे निदधे बलं बलं दधे निदधे बलं समोढवस्य वागुं सरे समोढमिति सम्मूढम् अस्य वागुं सरे अस्यास्य वागुं सरे वागुं सरे इति वागुं सरे आयुष्मन्तं वर्चस्वन्तं अथो अधिपतिं సంక్రాంతి ముందుగా స్టార్ట్ అయ్యి సంక్రాంతి అయిన తర్వాత కూడా ఇంకా కొనసాగుతూనే ఉంది సెలబ్రేషన్స్. 250 కోట్లు అంటారు. ఎక్కడికి వెళ్ళి ఆగుతుంది ఎవరికి తెలియట్లేదు. ఇవాళ ఇక్కడికి ద్వారకా తిరుమలకి రావటం నిజంగా చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఫ్యాన్స్ అందరూ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి ఇక్కడ దాకా తీసుకురావటం చాలా చాలా ఆనందంగా ఉంది. అంటే చిరంజీవి గారిని నిజాయితీగా అభిమానించి ప్రేమించి తీస్తే ఎలా ఉంటుందో రిజల్ట్ ప్రతిరోజు నాకు కనిపిస్తూనే ఉంటుంది. సో అందరికీ పేరు పేరు థ్యాంక్ యూ సో మచ్. నా కెరీర్లో ఇదే, అలానే చిరంజీవి గారి కెరీర్లో కూడా ఆయన స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ కంబ్యాక్ వచ్చిన తర్వాత కూడా ఆయన ఏ నోట్తో ఏ ముహూర్తాన్ని అన్నారు తెలియదు, 83 ఖైదీతో పోలుస్తూ ఉండేవాళ్ళు ఈ సినిమాని రిలీజ్కి 20 రోజుల ముందు నుంచి. అలానే ఈ సినిమా వాల్తేరు వేరే మళ్ళీ చిరంజీవి గారి కెరీర్లో చాలా స్ట్రాంగ్ ఫిల్మ్గా ఆయన మనసుకి, అభిమానుల మనసుకి చాలా దగ్గర అయింది. ఈ సినిమాకి ప్రేక్షకుల దగ్గర నుంచి, అభిమానుల దగ్గర నుంచి చాలా చాలా నిర్మాతలకి, డిస్ట్రిబ్యూటర్లకి లాభాల దశలో ఎప్పుడో దాటేశాం. సొంత అన్న తమ్ముళ్ళగా వాళ్ళిద్దరు అద్భుతంగా చేశారు. నెక్స్ట్ మూవీస్ ప్రస్తుతానికి ఇలా గుళ్ళు అభిమానులతో కొన్ని రోజులు తిరిగి మళ్ళీ వెళ్ళి ఆఫీస్కి అన్ని దులిపి మళ్ళీ కథ రాయటం స్టార్ట్ చేయాలి. ప్రస్తుతానికి వాల్తేరు వేరే ఆనందంలోనూ హ్యాంగ్ ఓవర్లోనూ పవన్ కళ్యాణ్ గారు తప్పకుండా చేస్తానండి. కళ్యాణ్ గారితో నీ అర్ధరాత్రి నిద్రలేపి నీ హీరో ఎవరు అంటే ఇమీడియట్గా వచ్చే పేరు కళ్యాణ్ గారు. ఆయన అవైలబిలిటీ అది చూసుకుని ఆయన ఒక మంచి కథతో మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్తారు. కళ్యాణ్ గారు ప్రత్యేకంగా అభినందించారని చెప్పినారు. అదే రిలీజ్కి ముందే బాస్ పార్టీ అవి చూడటం చూపించడం జరిగింది. తర్వాత చిరంజీవి గారిని రీసెంట్గా కూడా కలిసినప్పుడు ఆయన విన్నది ఈ సినిమా గురించి అన్నగారితో షేర్ చేసుకున్నారట. మోస్ట్లీ 2-3 రోజులు వెళ్ళి నేను కూడా కలవబోతున్నాను.